తెలంగాణలో గత కొన్ని రోజులుగా నగర నడి ఒడ్డున దారుణమైన హత్యలు కలకలం రేపుతున్నాయి. ఇక దాదాపు 2 సంవత్సరాల తర్వాత మళ్లీ రాష్ట్రంలో పరువు హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ వరుస హత్యలతో స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా బీరంగూడ సృజనలక్ష్మి నగర్లో దారుణం జరిగింది. పెళ్లి విషయం మాట్లాడుకుందామని ఇంటికి పిలిపించిన అమ్మాయి తల్లిదండ్రులు ఆ యువకుణ్ణి హత్య చేశారు. మృతుడు జ్యోతి శ్రవణ్ సాయిగా గుర్తింపు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక పూర్తి విషయంలోకి వెళితే, ప్రేమించినందుకు ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కుమార్తెను ప్రేమించాడని ఇంజనీరింగ్ విద్యార్థి శ్రవణ్ సాయి అలియాస్ శివను ఆమె తల్లిదండ్రులు బ్యాట్లు కత్తులతో కొట్టి చంపారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సృజనలక్ష్మి నగర్లో డిసెంబర్ 8 రాత్రి ఈ హత్య జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి తల్లిదండ్రులతో పాటు బంధువులను అరెస్ట్ చేశారు. శ్రవణ్ సాయి మృతదేహాన్ని పోస్టుమార్టం చేసి కుటుంబానికి అందజేశారు. ఇక జ్యోతి శ్రవణ్ సాయి చిన్నతనంలోనే అతని తల్లిదండ్రులను కోల్పోయాడు. పెద్దనాన్న కాకాని వెంకటేశ్వరరావు ఇతని బాగోగులు చూసుకుంటున్నారు. విషయంలోకి మళ్ళీ వెళ్తే, యువతిని ప్రేమించినందుకు ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు అంటే అదేదో రోడ్డు ప్రమాదం జరిగో లేక అనారోగ్యంతో ఇబ్బంది పడి ఏదైనా బాధపడ జరిగో కాదు, హత్య చేశారు. అవును, నిజంగా ఓ ప్రేమికుణ్ణి కన్న బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానని ఇంటికి పిలిచి దారుణంగా హత్య చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సృజనలక్ష్మి నగర్లో డిసెంబర్ 8 రాత్రి ఈ దారుణ హత్య కలకలం రేపుతోంది. కుమార్తెను ప్రేమించాడని ఇంజనీరింగ్ విద్యార్థి శ్రవణ్ సాయి అలియాస్ శివను ఆమె తల్లి బ్యాట్తో కొట్టి చంపిన కేసులో కొత్త ట్విస్టులు బయటపడుతున్నాయి. శ్రీజ, శ్రవణ్ సాయి ఇద్దరు అమీన్పూర్లోని ఒకే స్కూల్లో 10వ తరగతి చదివారు. వాళ్ళ స్నేహం రాంగారాంగా ప్రేమగా మారింది. ఇంటర్, డిగ్రీలో కూడా వాళ్ళ ప్రేమ వ్యవహారం కొనసాగించారు. ప్రస్తుతం శ్రీజ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. శ్రవణ్ సాయి హైదరాబాద్లోని ప్రైవేటు కాలేజీలో ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఇద్దరూ ఒకే కాలనీలో ఉండటంతో వీళ్ళ ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిపోయింది. ఇక్కడ ఈ విషయం తెలిసి గతంలోనే ఇద్దరికి శ్రీజ ఫ్యామిలీ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇద్దరిలో మార్పు రాకపోవడంతో శ్రవణ్ సాయిపై దాడికి ప్లాన్ చేశారు. శ్రీజ తల్లి సిరి కుటుంబ గొడవల నేపథ్యంలో భర్తను వదిలేసి పిల్లలతో ఒంటరిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. సిరి హరిప్రసాద్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నారు. హరిప్రసాద్ ఆధ్వర్యంలోనే శ్రవణ్ హత్య జరిగిందని వెంకటేశ్వరరావు ఆరోపిస్తున్నారు. శ్రవణ్ ఒంటి మీద చాలా గాయాలున్నాయని, రాత్రంతా హింసించారని, తలపై బ్యాట్ బలంగా తగలడంతో శ్రవణ్ చనిపోయాడని ఆయన అంటున్నారు. ఈ హత్య హైదరాబాద్లోని అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అయితే ఇక్కడ మరొక విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఒక రోజంతా శ్రవణ్, శ్రీజలు ఇంటి నుంచి వెళ్లిపోయి రాత్రంతా గండిమైసమ్మ సమీపంలోని ఓ పార్కులో గడిపినట్లు తెలుస్తోంది. అయితే ఆ సమయంలో వారిద్దరి మధ్య అంతకు మించి జరిగిందని, తద్వారా శ్రీజ ప్రెగ్నెంట్ అయిందన్న ప్రచారమూ సాగుతోంది. ప్రస్తుతం శ్రీజ 3 నెలల గర్భిణిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంలో సిరి ఒకసారి శ్రవణ్కు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే శ్రవణ్ను నేను చూడ్డం 2వ సారి మాత్రమే అన్న సిరి చెప్పుకొచ్చింది. శ్రవణ్ను తనే ఇంటికి పిలిపించాలని ఒప్పుకుంది. ఫస్ట్ టైం శ్రవణ్ 7 నెలల క్రితం పాప కాలేజ్ దగ్గరకు వచ్చాడని తెలిపింది. ఆ రోజు నా కూతురు తెల్లవారుజామున 4:30 వరకు ఇంటికి రాలేదని, దాంతో నేను మాదాపూర్ పిఎస్కు వెళ్లి పాప మిస్ అయిందని కంప్లైంట్ ఇచ్చానని వెల్లడించింది. తర్వాత శ్రవణ్ పెద్దనాన్నను పిలిచి వార్నింగ్ ఇచ్చామని కూడా తెలిపింది. ఇంటికి పిలిచి నిన్న మధ్యాహ్నం నుంచి కొంచెం కొట్టి బంధించి
తెల్లవారుజామున ఏదో కొంచెం చిన్న శ్వాస ఇబ్బందులు వచ్చినాయని దగ్గరలో ఉన్న చిన్న హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ నుంచి బెటర్ సెంటర్ పోవాలంటే అక్కడ తీసుకెళ్లారంట. వాళ్ళు చెప్పడం ఏంటంటే హాస్పిటల్ వాళ్ళు ఆ అబ్బాయిని చనిపోయిన అబ్బాయిని తీసుకొచ్చారండి, ఇక్కడికి వచ్చేసరికి ఆ అబ్బాయి చనిపోయి ఉందని చెప్పారు. మరి వాడెంతసేపు నేను పెద్ద క్యాస్ట్ అని వాడు అన్నాడు. వాడి క్యాస్ట్తో నాకేం సంబంధం అంటూ సిరి ప్రశ్నించింది. డబ్బుంటే వాడి దగ్గరే పెట్టుకోమను, నాకేం ఇవ్వరు కదా అని అన్నా అంటూ సిరి చెప్పుకొచ్చింది. తన కూతురుతో వాడు కలవకుండా ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందని నిలదీసింది. గండి మైసమ్మ దగ్గర పార్కులో తతంగమంతా చేస్తారా అంటూ ప్రశ్నించింది. రాత్రి 11 గంటలు దాటినా కూడా గల్లీల్లో నా కూతురుతో కలిసి తిరిగేవాడని, ప్రాబ్లం నా కూతురు కాబట్టే నా కూతుర్ని కూడా కొట్టాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. అయితే శ్రీజ తను శ్రవణ్ను మాత్రమే పెళ్లి చేసుకుంటారని పట్టుపట్టంతోనే శ్రీజ తల్లి సిరి హత్యకు ప్లాన్ చేసింది. ప్లాన్ ప్రకారం శ్రవణ్ సాయిని శ్రీజతో కాల్ చేయించి ఇంటికి పిలిపించిన శ్రీజ తల్లి సిరి ప్రేమ విషయమై శ్రవణ్ సాయితో ఘర్షణకు దిగింది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కోపంతో రెచ్చిపోయిన సిరి ఇంట్లో ఉన్న బ్యాట్తో శ్రవణ్ సాయిపై దాడి చేసింది. కాగా శ్రవణ్ పై దాడితో కూతురు శ్రీజ అడ్డు రావడంతో ఆమెపై కూడా బ్యాట్తో దాడి చేసింది సిరి. తన యొక్క క్లాస్మేట్ 10th క్లాస్మేట్ అయిన శ్రీజ అనే అమ్మాయి వాళ్ళ ఇంటికి పిలవడం జరిగింది. దానిలో వాళ్ళిద్దరి మధ్య గత 10th క్లాస్ నుంచి లవ్ అఫైర్ ఉన్నట్టుగా బోత్ ఫ్యామిలీ మెంబర్స్ డిస్కస్ చేస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన గొడవలో శ్రీజ వాళ్ళ మదరు సిరి బ్యాట్తో దాడి చేయడం వల్ల అతను గాయాల పాలై హోలిస్టిక్ హాస్పిటల్లో చనిపోయడం జరిగింది. దీని మీద మృతుని యొక్క ఈ దాడిలో శ్రీజ చేయి విరగ్గా శ్రవణ్ సాయి తల, వీపు భాగంలో బలమైన గాయాలయ్యాయి. గాయాలతో వెంటనే శ్రవణ్ సాయి స్పృహ కోల్పోయాడు. శ్రవణ్ సాయిని అక్కడే వదిలేసి గాయాలైన శ్రీజ తల్లి సోదరుడు హాస్పిటల్కు తరలించారు. ఆ రాత్రి వారు ఆసుపత్రిలోనే చికిత్స చేయించారు. ఉదయం ఇంటికొచ్చి చూడగా అప్పటికి శ్రవణ్ సాయి అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. దీంతో అతన్ని నిజాంపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. శ్రవణ్ను పరీక్షించిన డాక్టర్లు అతను చనిపోయాడని నిర్ధారించారు. అయితే శ్రవణ్ హత్యలో కేవలం సిరి మాత్రమే కాకుండా ఆమె ప్రియుడు హరిప్రసాద్ పాత్ర కూడా ఉందని ఆరోపిస్తున్నారు. అయితే ఒక పథకం ప్రకారమే శ్రవణ్ను ఇంటికి పిలిచి హత్య చేసినట్లు ఘటనను బట్టి స్పష్టమవుతోందని పోలీసులు అంటున్నారు. అమీన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర గాయాలకు చికిత్స పొందుతూ డిసెంబర్ 9 ఉదయం శ్రవణ్ సాయి మరణించారు. మెడలో, తలపై గాయాలు, అధిక రక్తస్రావం కారణంగా మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్లు 302 అంటే హత్య కింద, 506 బెదిరింపు కేసు కింద దాఖలు చేశారు. శ్రీజ తల్లి, తండ్రి, చెల్లెలు భర్త మొత్తం 5గురిని అరెస్ట్ చేశారు. హత్య ఆయుధాలు, రక్తం మరకలు ఉన్న దుస్తులు స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్, సాయి మొబైల్ చాట్స్లను ఆధారంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది పరువు హత్యేనని, నిందితులు కుల వ్యత్యాసాన్ని సహించలేక ఈ హత్య చేశారని పోలీసులు చెబుతున్నారు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరి ఈ వీడియో గనుక మీకు అవగాహన కల్పించినట్లుగా అయితే గనుక ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. వాళ్ళు ఇంటికి పిలిచి నిన్న మధ్యాహ్నం నుంచి కొంచెం కొట్టి బంధించి తెల్లవారుజామున ఏదో కొంచెం చిన్న శ్వాస ఇబ్బందులు వచ్చినాయని దగ్గరలో ఉన్న చిన్న హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ నుంచి బెటర్ సెంటర్ పోవాలంటే అక్కడ తీసుకెళ్లారంట. వాళ్ళు చెప్పడం ఏంటంటే హాస్పిటల్ వాళ్ళు ఆ అబ్బాయిని చనిపోయిన అబ్బాయిని తీసుకొచ్చారండి, ఇక్కడికి వచ్చేసరికి ఆ అబ్బాయి చనిపోయి ఉందని చెప్పారు. మరి వాళ్ళే ఆ అమ్మాయి తండ్రి ఏదో ప్రేమిస్తున్నానని అంటున్నారు. ఆ వివరాలు అయితే కొంతగా ఏం తెలియదు. కానీ ఆ అమ్మాయి తండ్రిగా చెప్పబడే అతను అంటే వాళ్ళ అమ్మ ఇంకొక అతనితో లివింగ్ రిలేషన్స్ ఉంది. అతను వాళ్ళకి సంబంధించిన తమ్ముళ్ళు వాళ్ళందరూ కలిసే చేసుంటారనేది మా అనుమానం అండి. ఎందుకంటే ఒక్కళ్ళే అన్ని దెబ్బలు కొట్టలేరు, అన్ని దెబ్బలు చేయలేరని మా అనుమానం. మరి పోలీసు వారిని ఎంక్వైరీ చేయమని మేము కోరినాం, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మరి దీని మీద చర్యలు తీసుకోమని పోలీసు వారికే చెప్పడం జరిగింది. మాతో ఇప్పుడు కేసులు అవన్నీ చేస్తున్నారు, పోస్ట్ మార్టం చేపిస్తున్నారు. మాకైతే బాడీయే ఇచ్చారండి. ఆడెవరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని చెప్పి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇంటికి పిలిచి నిన్న